ఆలు చాట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం బంగాళాదుంపని ఉడకబెట్టి పెట్టుకోవాలి. బంగాళాదుంపని ఎప్పుడైనా సరే ఇలా స్కిన్తోనే ఉడకబెట్టుకుంటే మంచి రుచి వస్తుంది. ఒక కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి కడాయిలో నూనె పోసుకోవాలి. ఇది వేడయ్యే లోపల బంగాళాదుంపని కట్ చేసుకుందాం. అయితే డీప్ ఫ్రై చేసే ముందు స్కిన్ తీసేసుకోవాలి. స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బిజీగా అయిపోతారు. కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పద్దు గారు వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి ఎంజాయ్ చేశారు, ఆలు చాట్ ఎలా వచ్చిందో అన్నీ నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. మీకోసం షోలో మనం మాట్లాడుకుందాం. ఇలా అన్ని బంగాళాదుంపలు స్కిన్ తీసేసుకోవాలి. బంగాళాదుంప ఉడికిపెట్టిన తర్వాత వెంటనే వేడి నీళ్ళ నుండి తీసి పక్కన పెట్టుకుంటే ఇలా డ్రైగా ఉంటుంది అమృత గారు. లేకపోతే నీళ్ళంతా లాగేసుకుంటాయి. ఫస్ట్ ఒకసారి ఉడకగానే ఇలా పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తొక్క తీసుకోవాలి. మనం బంగాళాదుంపని కట్ చేసుకోవాలి అమృత. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నూనె ఇంకా వేడిగా అవ్వలేదు. కొంచెం నూనె వేడి అయ్యే లోపల మనం గ్రీన్ చట్నీ కూడా చేసేసుకుందాం. జస్ట్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మనం గ్రీన్ చట్నీ చేసుకోవడానికి. గ్రీన్ చట్నీకి పుదీనా కొంచెం ఇలా కాడలతోనే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, నిమ్మరసం, నిమ్మకాయ పిండిన తర్వాత గ్రీన్ కలర్ చట్నీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇందులో కొంచెం ఐస్ వేసుకోవాలి. అలాగే గ్రీన్ చట్నీకి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అమృత గారు గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నూనె కూడా చక్కగా వేడైంది. ఆలుగడ్డల్ని మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి దేనికి దానికి సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. మీ చిన్నప్పుడు ఎప్పుడో మీ ఫ్రెండ్తో తిన్న టేస్ట్ ఇంకా గుర్తుందా అమృత గారు మీకు? నేను కూడా ఈ రెసిపీ చూపిస్తున్నాను కదా, ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి సేమ్ అదే టేస్ట్ వచ్చిందో లేదో నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. ఇంకా కొన్ని పడతాయి ఇందులో, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి 2 బ్యాచ్లు అవుతాయి. ఫస్ట్ ఒకసారి అవి వేగిన తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వీటికి ప్లేట్ రెడీ పెట్టుకుందాం. జరిగంట తీసుకొని వీటిని కలుపుకుందాం. మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా కొంచెం వేగే లోపల మనం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుందాం.
పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి వీటిని కలుపుదాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ లోపల చాట్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టేసుకుంటే పని అయిపోతుంది. బంగాళాదుంపలు చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, గల్గల్ సౌండ్ రావాలి మనకి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న బంగాళాదుంపల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన బంగాళదుంపల్ని కూడా ఈ నూనెలో వేస్తే ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవాళ ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆలూ చాట్కి అన్నీ అరేంజ్ చేసుకుందాం. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ దగ్గర పెట్టుకొని కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా. అమృత గారు, ఆలూ చాట్లో చాట్ మసాలా లేకపోతే ఎలా అండి? చాట్ మసాలా పక్కా ఉండాలి, కానీ మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం సరిపోతుంది. చాట్ మసాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. తగినంత ఉప్పు, సన్నగా గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. కొంచెం కారంగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు మైల్డ్గా ఉండాలి అంటే కొంచెం తక్కువ. మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త జాగ్రత్త. కానీ నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం. కానీ మీకు మీ ఫ్రెండ్ టేస్ట్ తెలుసు కదా, పద్దు గారికి ఎలా ఇష్టమో మీరు అలాగే చేసి పెట్టండి. ఇప్పుడు కొంచెం స్వీట్ చట్నీ, మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ. చూడండి, చేసి ఎంతసేపు అయినా కూడా కలర్ అసలు చేంజ్ అవ్వలేదు. ఐస్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ప్లేట్లో పెట్టి ఇస్తారో లేదో బౌల్లో పెట్టిస్తారో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎందులో సర్వ్ చేస్తామో ఆ బౌల్ని ఇక్కడ పెట్టుకుందాం. అమృత గారు, ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసే ముందు కొంచెం పెరుగు పైనుండి, చిక్కటి పెరుగు, అలాగే సేవ్, అండ్ పైనుండి కొంచెం కొత్తిమీర. అమృత గారు, చిన్నప్పుడు మీ ఫ్రెండ్ పద్దు గారితో తిన్న ఆలూ చాట్ గుర్తొచ్చిందా?
చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు రెసిపీ కూడా తెలిసిపోయింది. పద్దు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. ఆలూ చాట్ తయారీ విధానం. ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తొక్క తీసి కట్ చేసుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఐస్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో పెరుగు వేసి మిక్సీ పట్టుకొని గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, స్వీట్ చట్నీ, ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై నుండి తీయటి పెరుగు, సేవ్ వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ చాట్ రెడీ.